శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది మేకపిల్లల కథ. ఒక గ్రామంలో ఒక రైతుకు కొన్ని పందులు, కొన్ని మేకలు ఉండేవి. వాటిని రైతు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజులకు మేకలకు, పందులకు చిన్న చిన్న పిల్లలు పుట్టాయి. అవి చూడడానికి చాలా ముద్దుగా ఉండేవి. మేక దాని పిల్లలకు చాలా చక్కగా స్నానం చేయించి వాటిని శుభ్రంగా ఉంచుతూ ఉండేది. పంది పిల్లలకు స్నానం చేయించకుండా దానితో పాటు బురదలో తిప్పుతూ ఉండేది. పందులు బురదలో దొర్లుతూ ఉండటం వల్ల వాటి నుంచి ఎప్పుడు దుర్వాసన వస్తూ ఉండేది. పంది పిల్లలకు మేకపిల్లలతో స్నేహం చేయాలని ఉండేది. ఒకరోజు పంది పిల్లలు మేకపిల్లలతో, మీరు మాతో స్నేహం చేయొచ్చు కదా అని అడిగితే, మేము చూడు ఎప్పుడు శుభ్రంగా ఉంటాం, కానీ మీరెప్పుడు బురదలో దొర్లుతూ ఉంటారు, మిమ్మల్ని పట్టుకుంటే మాకు బురద అవుతుంది యక్ అని అసహించుకున్నాయి. ఆ మాటలకు పంది పిల్లలు చాలా బాధపడ్డాయి. తల్లితో, అమ్మ నువ్వు కూడా మాకు స్నానం చేయించి శుభ్రంగా ఉంచచ్చు కదా, మమ్మల్ని చూడు ఎప్పుడు ఆ బురదలో తిప్పుతూ ఉంటావు, దీనివల్ల మాతో ఎవ్వరూ స్నేహం చేయట్లేదని అడిగాయి. అందుకు పంది, మన శరీరం అందరిలా ఉండదు, మన శరీరానికి చెమట పట్టే అవకాశం ఉండదు, అందువల్ల ఎప్పుడు మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని చాలా రకరకాలుగా నచ్చచెప్పింది. ఇలా ఉండగా ఒకరోజు పంది పిల్లలు ఒకచోట, మేకపిల్లలు ఒకచోట ఆడుకుంటున్నాయి. వాటికి కొంచెం దూరంలో కొండ మీద నుంచి ఒక నక్క దిగి వచ్చి మేకపిల్లలకు దగ్గరగా వచ్చింది. వాటిని ఎలాగైనా పట్టుకుని చంపి తినాలని నక్కి చూస్తోంది. దానిని పందిపిల్లలు చూసి గట్టిగా అరిచి నక్క దగ్గరికి వచ్చేలోపు ఆ పందిపిల్లలన్నీ నక్క దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం గమనించింది ఆ నక్క. పందులు అలా గుంపులుగా రావడంతో భయపడిన నక్క వెంటనే దూరంగా పారిపోయింది. నక్క అలా వచ్చిపోవడంతో మేకపిల్లలు భయపడిపోయాయి. వెంటనే పంది పిల్లలు, భయపడకండి, మేము మీ చుట్టూ నడుస్తూ ఉంటాం, మీరు మా మధ్యలో నడుచుకుంటూ రండి, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాయి. వెంటనే అన్ని మేకపిల్లలు అలా నడుచుకుంటూ ఇంటికి చేరాయి. పంది పిల్లలను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాయి. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం పంది పిల్లలు. వాటిని అనవసరంగా బాధ పెట్టాం. మనం వాటితో స్నేహం చేద్దామని వెంటనే పంది పిల్లల దగ్గరికి వెళ్ళి, పైన ఉన్న రూపం కాదు ముఖ్యం, ఈరోజు మాకు మీరు ప్రాణభిక్ష పెట్టారు, మేము చేసిన పనికి సిగ్గుపడుతున్నాం, ఇక నుంచి మనం స్నేహంగా ఉందాం అని అన్నాయి. దానికి పంది పిల్లలు ఎంతో సంతోషించాయి. వాళ్ళందరూ స్నేహితులయ్యారు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.